శ్రావణ మాసం ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. సో, మీ అందరూ కూడా రెడీగా ఉన్నారా శ్రావణ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి? అంటే ఇండ్లు శుభ్రం చేసుకొని, దేవుడి మందిరాలు శుభ్రం చేసుకొని, ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, మీరందరూ కూడా అవన్నీ చేసేసారా? మా ఇంట్లో అయితే హౌస్ క్లీనింగ్ అయిపోయిందండి. ఒక సండే అనుకుంటా మొన్న చేసుకున్నాము. ఇంకా దేవుడి మందిరం శుభ్రం చేసుకోవడం ఉందన్నమాట. సో, ఇవాళ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు బుధవారం. సో, ఈరోజైతే శుభ్రం స్టార్ట్ చేసాం అనమాట. మార్నింగ్ లేచి మావయ్య గారు అయితే ఫస్ట్ దేవుడి మందిరంలో ఉండే విగ్రహాలు అవన్నీ కూడా చక్కగా తీసేసి దేనికి అది తీసి సపరేట్ చేసి పెట్టేశారు. అంటే నాకు కొంచెం హెల్ప్ చేయడానికి అనమాట. ఎప్పుడు దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలనుకున్నా కూడా నాకు చాలా టైం పట్టేస్తుంది. విష్ణుతో కుదరదు కాబట్టి చక్కగా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకైతే హెల్ప్ చేశారు. అగో మొత్తం మందిరం అంతా తీసేసి శుభ్రంగా 2-3 సార్లు డస్టింగ్ చేసేసి ఇంకా తడిగుడ్డ కూడా పెట్టి తుడిచేసి క్లీన్గా చేసి ఉంచారు. మావయ్య గారికి చాలా ఓపిక అని అనుకుంటాం కానీ ఓపిక తెచ్చుకుంటారు పాపం మా కోసం. ఏదో ఒకటి రోజు చేస్తూనే ఉంటారు ఇంకా. సో, ఇవాళ అయితే ఎంత చక్కగా మంచిగా అవన్నీ కూడా దేనికి దానికి నీట్గా సపరేట్ చేసి పెట్టేశారు. విగ్రహాలన్నీ కూడా నేనైతే అభిషేకించుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా చింతపండు అలాగే నిమ్మకాయ ఇంకా సబీనా వీటిని పెట్టి శుభ్రం చేస్తాను. మరి ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సో, ఇంకా పటాలు అవన్నీ ఉన్నాయి కదా, దేవుడు పటాలు అలాగే బ్రాస్ కాకుండా ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే వేరేగా ఒకసారి మామూలుగా గుడ్డ పెట్టి తుడిచేసి వాటికైతే గంధం బొట్లు పెట్టేసి వాటిని అయితే అలంకరణ చేసేస్తాము. ఇంకా ఈ దేవుడి మందిరంలో ఉండే కొన్ని విగ్రహాలు అయితే ఈసారి నేను తీసేసాను. ఎందుకంటే చాలా ఎక్కువైపోతున్నాయి, రిపీటెడ్గా ఉండేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే తీసేసి పక్కన పెట్టేశాను. నేను ఈ మధ్య కాలంలో అసలు వీటిని ఎక్కువగా శుభ్రం చేయలేకపోతున్నానని చెప్పి పక్కన పెట్టేశాను. బయట అయితే వర్షం పడుతుంది. నైట్ 2 o'clock అనుకుంటా నేను లేచినప్పుడు చూశాను. అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ 2 o'clock నుంచి పడుతూనే ఉంది. సో బయట అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మార్నింగ్ లేవాలా వద్దా అని చెప్పి కొంచెం అలాగా లేట్ చేశాను కానీ ఇంకా తప్పదు. అప్పటికే మావయ్య గారు ఇవన్నీ కూడా తీసేసి సపరేట్ చేశారు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. శ్రావణ మాసం ముందు ఒకసారి ఇవన్నీ శుభ్రం చేసేసుకుంటాము. ఏవైనా ఆటంకాలు గట్రా వచ్చాయనుకోండి, శుక్రవారం మంగళవారం కాకుండా మధ్యలో ఎప్పుడైనా సరే ఒకసారి తీసి మళ్ళీ మనం శుభ్రం చేసుకో. ఈసారి నేను కింద ప్లాట్ఫామ్ మీద ఎల్లో కలర్ చార్ట్ అయితే వేశాను. అది వేయడం వలన చాలా కలగా అనిపించింది, చాలా బాగా అనిపించింది.